ఈవీఎంలకు సంబంధించి మా ఫైట్ కొనసాగుతానే ఉంది. కోర్టులో కేసులు వైసీపీని వేసిన కేసులు ఈ రోజుకి కొనసాగుతున్నాయి. ఈ రోజుకి కూడా మేము అడిగే ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటే. ఒంగోలుకు సంబంధించి 12 బూతులకు సంబంధించి కోర్టులో కేసులు వేసాం. ఈవీఎంలు వీవీప్యాట్లు మ్యాచ్ చేయండి అని. నిజంగానే ఎలక్షన్ కమిషన్ మనసులో కల్ముషం లేకపోతే చేయొచ్చు కదా, మ్యాచ్ చేయొచ్చు కదా, చేసి చూపించచ్చు కదా, అందరి డౌట్లు పోతాయి కదా. మా డౌట్లే కాకుండా దేశంలో ఉన్న అందరి డౌట్స్ పోతాయి కదా. ఎందుకు ఇదే ఈసీ హైకోర్టులో ఎందుకు వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు ఇట్లా వెరిఫై చేయమని చెప్పలేదు, మాక్ పోలింగ్ చేయమని మాత్రమే చెప్పింది అని చెప్పి ఎందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను వక్రీకరిస్తున్నారు? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం, ఏం లాభం? చేయాల్సింది ఏంది? ఈవీఎం నెంబర్లు వీవీప్యాట్లు లెక్క పెట్టండి, ఈవీఎంతో వీవీప్యాట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా తేల్చండి. ఇది చేయాల్సింది. ఇది ఎందుకు మీరు చేయడం లేదు? ఇది చేయడం లేదంటేనే అనుమానాలు పెరుగుతాయి. కేవలం ఒక 6 నెలలు దీన్ని ఇట్టే దాటేస్తే ఇంకు పోతుందేమో, వీవీప్యాట్ల మీద ఇంకు పోతుందేమో అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎంత అన్యాయం ఇది.